నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య ప్రాణజీవి నాగబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న పిఠాపురంలో జరిగిన సభలో మాట్లాడారు. దాని గురించి చాలామంది మాట్లాడండి అంటున్నారు, కానీ ఐ డోంట్ నో ఆయన నిజంగా ఏం మాట్లాడారు ఏంటనేది నాకు తెలియదు. ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేసి ఆ వీడియోని మాట్లాడతాను. ఒకసారి ఆయన ఏం మాట్లాడతారో విందాం. జస్ట్ ఆ వీడియో ఓపెన్ చేసి పెట్టాను. ఐల్ గో అహెడ్ విత్ ఇట్. 12వ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా జరుగుతున్నటువంటి మన జనసేన పార్టీ ఈ సభకి విచ్చేసినటువంటి కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ, అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ, నాయకులందరికీ, మహిళా నాయకురాళ్ళందరికీ కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వెరీ గుడ్. కొన్ని సందర్భాల్లో మాట్లాడటం మాటలు కరువు అవుతాయి, ఏం మాట్లాడో అర్థం కాదు. కరెక్ట్. ఎందుకంటే మాట్లాడటం సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలల క్రితం మనం అధికారంలో లేవు. అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది, అవకాశవాదం ఉంది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయాడు. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అవును, కరెక్ట్ కరెక్ట్. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ మీ వాళ్ళని శుద్ధపొసలేం కాదులే ప్రాణజీవి నాగబాబు గారు, మీ వాళ్ళని శుద్ధపొసలేం కాదు. మీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ థ్రెడ్స్ కింద ఎన్ని బూతులు మాట్లాడతారు ఏంటి అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రం మన కళ్ళకు కనపడతారు కదా. ఇప్పుడు మనకంతా కాషాయ పొర కమ్మింది కదా. ఇప్పుడు మనకు ఆ పొరలో మనకేం కనపడదు. మీ వాళ్ళని శుద్ధపొసలేం కాదు నాగబాబు గారు, ప్రాణజీవి నాగబాబు గారు. మీ వాళ్ళు కూడా ఎలాంటి కామెంట్స్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడతారు అనేది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు తెలవదేమో, మీ వాళ్ళందరూ శుద్ధపూసలు అనుకుంటారు. అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సింది ముందు మీ తమ్ముడు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ మధ్య. అలా అనకూడదు, తప్పది, చాలాసార్లు ఖండించాం. అతనికి చెప్పండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని. తిరుపతి లడ్డూలో ఇలా కల్తీ జరిగిందని అబద్ధాలు, 30,000 మంది ఆడపిల్లలు ఉన్నారని అబద్ధాలు, మిస్ అయిపోయారని అబద్ధాలు, వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని అబద్ధాలు, ఇట్లాంటివన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొనే మీ తమ్ముడు మాట్లాడా? అచ్చా, అది ప్రభుత్వం రాకముందుగా. మరి ఆ ఆరోపణలన్నింటినీ ఇప్పుడు నిజం చేయొచ్చుగా. ఆరోపణలన్నింటినీ ఏదైతే క్రైమ్స్ జరిగినా అట్లా మాట్లాడొచ్చుగా. మనం మాట్లాడడం అంత దమ్ము లేదులే మీకు. అన్ని పదవి కోసం ఆడిన అబద్ధాలేగా ఎక్స్పోజ్ అయిపోయారు ప్రజలకి. అహంకారం తలకెక్కి కరెక్ట్, ఇది కరెక్ట్, నోటికి వచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారా అండి మీరు? దయచేసి అహంకారం తలకెక్కి నోటికి వచ్చినట్టు చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు తప్పదు. అలా మాట్లాడకూడదు మీ తమ్ముడు గురించి. ఒకవేళ ఆయన గురించి అయితే కొంతమంది తమ్ముడు కదా, ఏదైనా ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా. జోకు, మనకు రాజకీయం చేయడం చేత కాదు కానీ జోకు. ప్రతిపక్షం పాలకపక్షం, అబ్బో పెద్ద రాజకీయ నాయకుడు వచ్చాడండి హైదరాబాద్ నుంచి శాలువా కప్పుకొని. ప్రతిపక్షం లేదుగా, ఆహా జోకు. నువ్వెక్కడున్నా ఇన్ని సంవత్సరాలు? హైదరాబాద్లోగా ఉంది నువ్వు. వచ్చి ప్రజా జీవితంలో తిరిగావా? కనీసం నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి అన్న బెటరు. నెలకోసారో 2 నెలలకోసారి 6 నెలలకోసారి వచ్చాడు సంవత్సరం మొత్తం మీద. వచ్చి అప్పుడప్పుడు వెళ్ళి పౌడర్ వేసుకొని ఎగిరేవాడు, అది పాండ్స్ పౌడరు. ప్రతి రాజకీయం కాబట్టి రాజకీయ నాయకుడు మాట్లాడాలి. సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా, ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి, ఒక డిసిప్లైన్డ్ లీడర్ అయినా. డిసిప్లిన్ ఏమండో ఈ వివర్స్ విన్నారా? పవన్ కళ్యాణ్ గారు చాలా డిసిప్లిన్డ్ గల లీడర్ అంట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పులు చూపించి జగన్మోహన్ రెడ్డిని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని, జగన్ నువ్వెంత నీ బతుకెంత అనే అంత డిసిప్లిన్ అన్నది. అమ్మో మామూలు డిసిప్లిన్ కాదులే. డబ్బా ఏంటి డబ్బా? మీ తమ్ముడే ఒక డబ్బా రేకులు సుబ్బారాయుడు అనుకుంటే మీరు కూడా ఏంటి డబ్బా? ప్రాణజీవి నాగబాబు గారు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అన్నైనా
నాగబాబు గారు ఏంటి డబ్బా డిసిప్లిన్ ఎక్కడ ఉంది పవన్ కళ్యాణ్కి డిసిప్లిను? ఎంత పెద్ద డిసిప్లిను, సభల్లో చెప్పులు చూపించేంత డిసిప్లిన్ కాదు. డిసిప్లిన్. సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం, జాగ్రత్తగా మాట్లాడతాం. చూస్తున్నావులే ఎలా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఒక 12 సంవత్సరాల కాలం అంటే అంటే మన హిందూ సాంప్రదాయంలో 12 సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది. మన కృష్ణ గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి. చాలా పవిత్రమైన రోజులు అవి. అలాగా మిగతా అన్ని ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే ఈ 12వ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైనయో అంత గొప్ప రోజు ఈ రోజు. మంచిది. సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరూ సదా కృతజ్ఞులై ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి కాదు, మీరు కృతజ్ఞులై ఉండాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే ఆయన లేకపోతే, తెలుగుదేశం పార్టీ లేకపోతే మనకు ఉనికే లేదుగా. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోలేకపోతే ఎక్కడ పోటీ చేసినా ఓడిపోయే అంత కెపాసిటీ ఉంది మనకి. పవన్ కళ్యాణ్ కోరుకోండి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి కృతజ్ఞతలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్, పొత్తుల వల్ల ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా, అందరికీ తెలుసు. స్ట్రైక్ రేట్ తోటి ఆయన విజయాన్ని, అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోను దేశంలోను ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముకగా నిలిచారు. ఓరు బాబో, ఈ రుద్దుడేంటి ఆ స్వామి, నాకు అర్థం కావట్లేదు. రుద్దేయండి శుభ్రం రుద్దేయండి. ఏంటి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఏమైనా మైండ్ ఏమన్నా ఉంటుందా నాగబాబు గారు, పరాణజీవి నాగబాబు గారు? మీకు మైండ్ ఏమన్నా ఉండి పనిచేస్తుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ కారణం. మీ ఓటు శాతం ఎంత? మీ కెపాసిటీ ఎంత? 2 చోట్ల ఓడిపోయినోడు కదా మీ నాయకుడు, 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయినోడు కదా మీ అన్నయ్య. మీ కెపాసిటీ ఎంత? మీరు కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారా? మీరు ఏంటి డబ్బా మళ్ళీ ఇదేంటిది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టడానికి వెన్నెముక అయ్యారా? ఏమి రుద్దుడురా అయ్యా ఇది? రుద్దండే ఏంటి రుద్దుడేంటి అంటే ఒక అబద్ధాన్ని ప్రజలారా చూడండి. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, జనసేన పార్టీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీతో పొత్తులో లేకపోతే అసలు ఉనికే లేదు. కనీసం 5% కూడా దాటదో అనే అంత పర్సంటేజ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత దొరికిందే సంది, ఎప్పుడెప్పుడు పెట్టుకుందామో పొత్తు అనుకున్నోడికి దొరికిందే సందాన్ని పెట్టేసుకొని బాబు అని చెప్పని కొన్ని సీట్లు అడిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అట్లా విధిలిస్తే 24 సీట్లు తీసుకొని, 21 సీట్లు తీసుకొని, ముందు 24 తర్వాత ఆ 3 బీజేపీ వాళ్ళు పీకేశారులే. అది తీసుకొని పాపం వాళ్ళ దయ మీద గెలిచి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వెన్నెముక పవన్ కళ్యాణ్. అబ్బో ఇదేంటి రుద్దుడేంటి? 10 సార్లు చెప్పండి, ఇది నిజం చేయండి. మేము ఉన్నాంగా ఎక్స్పోజ్ చేయటానికి. సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏవి మాట్లాడగలిగి, ఎందుకంటే చాలా మంది చాలా సార్లు మాట్లాడుతున్నారు. మనం తెల్లారులేస్తే టీవీలో అన్ని చోట్ల చూస్తున్నాం. మన తమ్ముడి గారి ప్రతాపం ఆ దేశం అంతా చూస్తుంది. ఎలక్షన్స్కి ముందేమో బీఫ్ గురించి మాట్లాడి, ఇప్పుడేమో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ప్రతాపం. ఎలక్షన్స్కి ముందేమో నేను కుటుంబ రాజకీయాలు చేయను. ఎలక్షన్స్ తర్వాత ఏమో తీసుకొచ్చి నిన్ను పరాన్నజీవిని కాస్త తీసుకొచ్చి మా ప్రజల మీద రుద్దటం అన్నీ చూస్తున్నారు. ఈ పైనుంచి కిందకి అందరు టీవీలో చక్కగా జోకర్ అలా ఉంటాడు అనేది చూస్తున్నారని బయట చెప్తున్నారు. నేను అనట్లేదు జోకర్ అని పవన్ కళ్యాణ్ గారిని, తప్పుగా అట్లా అనకూడదుగా. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నారు. మొన్న ఈ మధ్య మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాంలే. పీడిఎస్ రైస్ అక్రమంగా అనంతపురంలో తరలిచ్చేయటం, మన శాఖ నాదెళ్ల మనోహర్ గారి శాఖ. మన తమ్ముడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అన్నారులే, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ. నట్టు అనకూడదు పాపం, అలా అంటాం, మేము కూడా ఖండించాంలే. తప్పుగా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటారా? ఆయన శాఖ కూడా ఎంత బాగా పనిచేస్తుందో చూస్తున్నాగా. అటవీ శాఖ, ఇక సనాతన ధర్మం, అనాపోలజెటిక్ సనాతని హిందూ శాఖలో కాశిరెడ్డి ఆయన ఆశ్రమం ఉంది కదా, దాన్ని కూల్చేయటం ఇవన్నీ జనాలు చూస్తున్నారుగా. ఇవన్నీ చూస్తున్నారులే. దాని గురించి మనం ఏం మాట్లాడాం, ఎంత బాగా చేస్తున్నారో చూస్తున్నాం, మొత్తం చూస్తున్నారు. సో స్పెసిఫిక్గా కళ్యాణ్ బాబు గారు ఎంత గొప్పగా పనిచేస్తారు
చూసాములే స్వామి, ఇప్పుడు ఎందుకు అదంతా డబ్బా ఎంత గొప్పగా పనిచేస్తారని మనమేమి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు. మాట్లాడుకోకర్లేదు, చూస్తున్నారు జనాలు. సో ఏంటి అయితే స్వామి? ఎన్ని మాట్లాడినా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి. అందరినీ ఆచితూచి మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని ఇప్పుడు ఏమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అది ఒక సినిమా స్క్రిప్ట్ కానీ ఒక ఉపన్యాసం కానీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మనకు అన్ని సినిమాలే. ప్రతి స్పీచ్ లోను ఒక హీరో, అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో, ఒక విలను, ఒక హీరోయిన్, ఒక హాస్యగాడు ఇలా ఉంటారు. సో సినిమాలో హీరో హీరోయిన్ అంట. మరి మనం ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఏళ్తున్నామని చెప్పుకునే మన బతుకులకి ఒక మూవీలో ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ అంటారు. అతన్ని ఒక అంటే ఈ మాత్రం హీరో విలన్ అంట. హీరో విలన్ అంత బాగా తెలుసు స్క్రిప్టులు మనకి. ఎన్ని సక్సెస్లు కొట్టామో, ఎన్ని హీరోలుగా ఎన్ని సినిమాలకు హీరోలుగా పనిచేశారండి మీరు. ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు నాగబాబు గారు. పెద్ద వచ్చాడండి హీరో, డైరెక్టరు, హాస్యగాడు, హీరో విలన్ ఉంటారంట. చెప్పయ్యా వింటాం. వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం. హాస్యగాళ్ళతో పాటు మూవీస్లో కొంత జోకర్స్ ఉంటారు, వాళ్ళ గురించి కూడా చెప్పుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు. 2009లో ఒక జోకరు, 14లో ఒక జోకరు, 19లో కంప్లీట్గా జోకర్ అయిపోయి మళ్ళీ 24లో పాపం ఒక పార్టీ దయదలిస్తే వచ్చి ఇట్లాంటి జోకర్ల గురించి కూడా చెప్పుకోవాలా ఏంటి? ఇప్పుడు నేను మీ తమ్ముడు గురించి అన్నాను అనుకుంటారు, కాదు మీ అన్నయ్య గురించి తప్పది. నేను ఎందుకంట అట్లా ఇంతకుముందు ఎవరు అంటే దాన్ని మీకు కన్వే చేస్తున్నాను అంతే. హాస్యగాళ్ళతో పాటు జోకర్ల గురించి కూడా చెప్పుకోవాలి అనేది. ఒరే అరవబాకండ్రా బాబా, మీరు అరిస్తే మళ్ళీ ఆ రోజు అల్లు అర్జున్కి మన పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదంటే తిట్టాడు చూసారా, అట్లా తిడతాడు. అరవబాకండి అసలు బీపీ. ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కానీ కళల గురించి మీకు చెప్పాలి. జగన్ హాస్యనటుడు అయితే పవన్ కళ్యాణ్ జోకర్ అంటారా ఎవరన్నా? తప్పు కదా. ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి చేశాడు, ఆ తర్వాత ఇప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా. ఒక్కసారి కూడా ఓటమెరుగని వ్యక్తి కదా ఆయనే. హాస్యనటుడైతే పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన జోకర్ అనరా? మన మాట నాగబాబు గారు. ఇప్పుడు సొంతగా పార్టీ పెట్టి అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీని ఫస్ట్ టైం ఏమో 50కి పైగా సీట్లు, ఆ తర్వాత 150కి పైగా సీట్లు సింగిల్గా అధికారం వచ్చి ముఖ్యమంత్రి అయ్యి 2 చోట్ల ఓడగొట్టి మీ తమ్ముడిని అతనే హాస్యనటుడైతే పార్టీ పెట్టి ఎక్కడ పోటీ చేస్తే ఓడిపోతామని 2014లో సపోర్ట్ చేసి 19లో పోటీ చేసి మన ప్రతాప్ 2 చోట్ల ఓడిపోయి పొత్తు పెట్టుకుంటే కానీ గెలవలేని ఒక వ్యక్తి జోకర్ అవడా? ఇందాక చెప్పిన క్యారెక్టర్స్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమో హాస్యనటుడు అయితే ఈ వ్యక్తి జోకర్ కాదా? ఎందుకు ఈ మాటలు ఎందుకు? అదే చెప్పట్లా, తన్నామని వచ్చి తన్నించుకునే రకం మనం. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. నిద్ర గురించి నాగబాబు గారు మాట్లాడుతున్నారు, విన్నారా ప్రజలారా? నిద్ర గురించి హైదరాబాదులో 4 సంవత్సరాల 11 నెలలు నిద్రపోయి ఇంకా 1 నెల ఎలక్షన్స్ ఉందనంగా నిద్ర లేచి వచ్చే నాగబాబు 2009 నుంచి 24 దాకా 15 సంవత్సరాల జీవితంలో నాగబాబు అనే వ్యక్తి ప్రజా జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అనేది ఒకసారి మీరు డాక్యుమెంట్ను చూసుకోండి. మీరు చరిత్ర చెప్తుందిగా మనకి. ఈ శాలువా ఎన్నిసార్లు వచ్చింది, ఈ శాలువా మన ఆంధ్రప్రదేశ్ కానీ. ఇతను కూడా నిద్ర గురించి మాట్లాడుతున్నాడు. ముందు మనం ఏడిచి వస్తే సరిగ్గా 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో పట్టుమని 1 సంవత్సరం కూడా ప్రజా జీవితంలో లేని నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఎట్టారు పరాణజీవి నాగబాబు గారు? చెప్పండి, తప్పు కదా అది? మొన్న కూడా ఒక మాట చూశారు. ఏంటో? కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. ఒక్కసారి కూడా ఓటమెరుగని ఒక వ్యక్తి ఇంకొక 5 సంవత్సరాల్లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, ఆల్రెడీ ముఖ్యమంత్రికి చేసిన ఒక వ్యక్తి, 150 సీట్లు కొట్టిన ఒక వ్యక్తి, ఈ రాష్ట్రంలో 40% ఓట్ బ్యాంక్ ఉన్న ఒక వ్యక్తి
నెక్స్ట్ అధికారంలోకి మనం వస్తామని చెప్పటం హాస్యంగా అనిపిస్తే, ఇందాక చెప్పానే, పొత్తు పెట్టుకొని ఆ రాజకీయ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో వర్మ అనే వ్యక్తిని బతిమలాడి బామాలి బాబో వ్యతిరేకంగా ఓట్లు వేపించొద్దు బాబా, నేను గెలవలేను అని అన్నోడు జోకర్ కాదా? అనిన తర్వాత గెలిచినోడు జోకర్ కదా? ఈ లెక్కను 2009 నుంచి పంచలోడ తీసుకొడతాం. 14లో కాంగ్రెస్ హటావో, 19లో వైసీపీ హటావో, ఇది శాసనం అన్నోడు జోకర్ కదా? తప్పు కదా? పవన్ కళ్యాణ్ గారిని అలా జోకర్ అనకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అట్లా అనకూడదు. ఎందుకు ఈ మాటలు ఇలా లేబుల్ చేయటం ఎందుకు? మనం తప్పు కదా? కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. నిద్ర గురించి ఇది మంచి సలహా. ఈ మొత్తం చెప్పిన మాటల్లో ఇది మాత్రం మంచి సలహా. నాగబాబు గారు ఇప్పటిదాకా నిద్రలో 15 సంవత్సరాల నుంచి ఉన్న మీరు నిద్ర గురించి సలహా ఇచ్చారు చూసారా? ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాటిస్తాడా పాటి, ఇది మాత్రం మంచి సలహా. ఇది మీకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. మీరు 20 ఏళ్ల తర్వాత మేల్కోండి, ఆ తర్వాత మీ ఇష్టం. మేమైతే 20 ఏళ్ల దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం. అప్పుడు దోచుకుంటామేంటి? సో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాడైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎంత పెద్ద సక్సెస్ అయిందో, ఎంత 164 సీట్లు సాధించే దిశగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. మామూలు కష్టం. అయితే రోడ్ల మీద దొల్లి మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి, పిఠాపురంలో ఎలక్షన్స్ ఎలా జరిగినాయో ఒక 2 మాటలు చెప్పకపోతే, నేను పిఠాపురంలో పనిచేసి పిఠాపురం అభిమానుల యొక్క అభిమానాన్ని చొరుకున్న పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఠాపురం యొక్క పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు. అంటే నన్ను మా ఫ్రెండ్ వ్యూవర్స్కి చెప్తున్నా, బాబు మీరు ఇలాంటి రోస్టింగ్లు చేయమని అడగొద్దు స్వామి. ఈ రోస్టింగ్ చేయడానికి అల్లాడాల్సి వస్తుంది. ఏంది ఇది? ఈ డబ్బాని ఎంతకాలం అని రోస్ట్ చేస్తాం? ఈ డబ్బా రెగ్గులు సుబ్బారాయులని చాలామంది అడుగుతున్నారు. నాగబాబుని రోజు చేయండి. ఏం నాగబాబు నా పరాన్నజీవిని రోస్ట్ చేసేది? ఇది చూడండి, ఒక పేపర్ చదవటానికి అరగంట టైం తీసుకుంటున్నాడు. మీ తమ్ముడైనా మధ్య మధ్యలో ఎగురుతూ ఉంటాడు అని. అజయ్ గారిని, అలాగే మర్రెడ్డి గారిని, రత్నం గారిని, శంకర్ గౌడ్ పని చేయమన్నారంట. మాకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది. ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది. చూసారా డబ్బా? ఏవి రుద్దుడయ్యా ఇది, ఏవి రుద్దుడు ఇది జనాల మీద. పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ విజయం ఖరారైపోయింది. అచ్చా ఎట్లా అయ్యే అంటే అదే నాగబాబు గారు మీరు నాకే కాదు మా అందరికి అర్థమైంది. అందుకే వర్మ కాలు పట్టుకున్నారు. మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటామంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వడం కోసం ఆయన మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప, ఆయన గెలుస్తారన్నది, ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడం కోసం మాకు అవకాశం ఇచ్చారు. చెప్తా దీని గురించి ఆన్సర్ ఇస్తాను. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. ఇది ఈ అన్నదమ్ముల యొక్క కన్నింగ్ బిహేవియర్ ఎట్లా ఉంటుందో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ గెలుపు క్రెడిట్ని కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది మాత్రమే అని పుష్ చేసే ప్రాసెస్లో భాగంగా ఇంకెవరెవరైతే వేరే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించింది కాదు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళేం పని చేయలేదు. ఏ నాయకుడిది, పిఠాపురంలో ఏ నాయకుడిది కానీ, తెలుగుదేశం పార్టీది కానీ ఎలాంటి భాగస్వామ్యం లేదు ఈ గెలుపులో. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గెలుపు ఆల్రెడీ ఖరారైపోయింది అని చెప్పి అంటే ఈ కన్నింగ్ మాటలు ఎట్లా ఉంటాయి అంటే, వాళ్ళ యొక్క ప్రాధాన్యతను తగ్గించే ప్రాసెస్లో భాగంగా అతని ప్రాధాన్యతను కూడా అతను తగ్గించుకుంటున్నాడు. ప్రాణజీవే కానీ నీకు ఇట్లాంటి కన్నింగ్ తెలివితేటలు బాగానే ఉన్నాయి నాగబాబు గారు అని జనాలు అంటూ ఉంటారు. మిమ్మల్ని అలా అనకూడదు, తప్పని చెప్పాలే. నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి తగ్గించుకుంటున్నాడు. చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే తగ్గించుకున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని తగ్గిస్తాడు చూడండి. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్ ఏంటో అయింది. వచ్చాడు పెద్ద రాజకీయ ఫ్యాక్టర్స్. ఉద్దండుడు వచ్చాడు, రాజకీయ ఉద్దండుడు. మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో ఫ్యాక్టర్
పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్, ఓకే, వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అందుకని ఏం చేయలేదు. చూసారా, ముందు అతను తగ్గించుకొని అలా తమ్ముడిని పైకి లేపి ఈ గెలుపులో నాదేం లేదు, ఇక్కడ పనిచేసిన వాళ్ళది ఏం లేదు అని అతనితో పాటు అందరినీ తగ్గించి ఆ తర్వాత అతన్ని పైకి లేపి అతను ఒక్కడే దీంట్లో అని తెలుగుదేశం పార్టీతో అంటే తెలుగుదేశం పార్టీ ఏమి ఓట్ బ్యాంక్ ఏం లేదా అక్కడ, అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నారా, అందరూ జన సైనికులు. వాయబ్బో, మరి 2019లో ఎందుకని 2 చోట్ల ఓడిపోయాం మనం? 2009లో మన అన్న ఎందుకని అక్కడ ఓడిపోయాడు? ఏంటిది? అసలు ఈ మాటలకి ఏమన్నా అర్థం ఉందా? తెలుగుదేశం పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్కి అసలు ఉనికి ఉందా? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అంత పెద్ద పార్టీ, సాలిడ్ ఓట్ బ్యాంకు, పిఠాపురం వర్మకి ఇండిపెండెంట్గా గెలిచాడన్న హిస్టరీ ఉంది. మనం ఒక పార్టీ పెట్టుకొని అభిమానులు, అన్న అభిమానులు, తమ్ముడు అభిమానులు, అన్ని కుటుంబాల అభిమానులు అన్ని కలుపుకొని సినిమా అభిమానులు ఇన్ని డ్రామాలు చేస్తే మనం 2 చోట్ల ఓడిపోయాం. సింగిల్గా గెలిచిన కెపాసిటీ ఉన్న వ్యక్తి వర్మ. అతనిది లేదు, పోనీ అతన్ని కూడా వదిలేద్దాం. తెలుగుదేశం పార్టీ లేదా? నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ లేదా? ఈ విషయం మీ తమ్ముడే చెప్పాడు ఎలక్షన్స్కి ముందు. మనకి ప్రతి బూత్లో కనీసం 1000 మంది వార్డు మెంబర్లు ఉన్నారు, లేకపోతే 1000 మంది ఓట్లు ఉన్నాయా మనకి? గ్రౌండ్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ చేయగలమా మనం? అంత కెపాసిటీ ఉందా మనకి అని ఓపెన్గా మీ తమ్ముడే ఎలక్షన్స్కి ముందు చెప్పి పాపం జెండా కూలీలను ఒప్పించే ప్రాసెస్లో భాగంగా చాలామంది కొద్దిగా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు చాలామంది పాపం అప్పట్లో వ్యతిరేకించారులే. అదేంటన్నా అప్పుడు ఆ జెండా అన్నావు, ఇప్పుడు ఈ జెండా అన్నావు, మళ్ళీ ఇంకో జెండా అన్నావు. ఈ బీజేపీ, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, టీడీపీ జెండాలు మోయలేక చచ్చిపోతున్నాం మేము, ఏంటిది అని చెప్పని కొంత వ్యతిరేకం మనకు వస్తే, నేను ఒకవేళ నిర్ణయం తీసుకుంటే పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు నా కార్యకర్తలు కాదు. హోరి అమ్మ, ఏ పార్టీ నాయకుడినైనా సరే తన నాయకుడు తప్పు చేస్తే తప్పు అని చెప్పగలిగేవాడే కదా అసలైన కార్యకర్త. కానీ మనది అట్టు ఉండదులే, మనదంతా ఎందుకులే మళ్ళీ మాటలు వస్తాయి నాకు. అట్లా చూడండి, తెలుగుదేశం పార్టీది ఏం లేదు, వర్మదేం లేదు, అంత మనదే. రాజకీయ ఉద్దండులు అన్నదమ్ములు. సో ఇక్కడ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది ఏంటంటే, మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు, కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకుని మాట్లాడాలి. బాబా. సో మా అమ్మని అడిగాను, అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఏదో మాటల్లో వచ్చింది. అమ్మ మమ్మల్ని, అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి, ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నొప్పులు పడుతుంది, అది ఒక పునర్జన్మ అంటారు. అలాంటిది నేను మా అమ్మని అడిగాను, నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించావా అని. మా అమ్మంది, నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినది పెయిన్స్ భూమి మీద ఆడది అనుభవించలేదు, అంత కష్టం పెట్టేవారు. ఓరు బాబా, మీకు దండం పెడతా, కామెంటుల్లో ఇట్లాంటి రోస్టులు చేయమని అడగబాకంటారు. నాకు ఏంటి కర్మ? దయచేసి వ్యూవర్స్ కూడా, నా సబ్స్క్రైబర్స్, నాకు తెలుసు మీరు ఇట్లాంటి అతి చేసే వాళ్ళని మాట్లాడమని చెప్పని మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. కాకపోతే ఏంటిది మనకి అవసరమా? మీకు అవసరమా? నాకు అవసరమా? వాళ్ళ అమ్మగారితో అతను ఏదో ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటే దాని గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి? అసలు అది పబ్లిక్ మీటింగ్లో చెప్పడమే ఒక రొచ్చు. దానికి మళ్ళీ మనం ఏం కామెంట్ చేస్తాం దాని మీద చెప్పండి? అది మా అమ్మ చెప్పింది నా గురించి. గొప్ప విషయం, నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా, పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా, కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడు. సో నేను ఏమంటానంటే, నో కామెంట్స్ బాస్, నో కామెంట్స్. పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు, ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు?
వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది మనం కళ్ళారా ఈ రోజు చూస్తున్నాం. అమ్మ డబ్బా, ఇదేమన్నా ఎగ్జాంపులా? ప్రాణజీవి నాగబాబు గారు ఇది ఏమన్నా ఎగ్జాంపులా? సరే, ఆయన ఎలా పుట్టారు ఏంటి అనేది ఆ టాపిక్లోకి నేను వెళ్ళదలుచుకోవట్లా. నేను జెండా కూలీలు అంత గలీజ్ ఎదవనైతే కాదు కదా, కాబట్టి నేను ఆ టాపిక్లోకి వెళ్ళదలుచుకోవట్లా. వాళ్ళ అమ్మగారికి అతను పుట్టేటప్పుడు వాళ్ళ అమ్మగారికి పెయిన్స్ లేవు కాబట్టి ప్రజలకు పెయిన్స్ ఇవ్వడా? ఇదొక ఎగ్జాంపులా? ఇదొక స్పీచా? ఏంటి డబ్బా ఈ రుద్దుడైంది మా మీద? ఇప్పటిదాకా 12-11 మంది ఒక క్రికెట్ టీంని దించి ప్రజల మీద రుద్దింది సరిపోలేదా? తేజులు చరణ్లో రామ్ చరణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సుప్రేష్ తేజ్, ఆ తేజ్, ఈ తేజ్, నా బొషానంద్ తేజ్, ఇంతమందిని మా మీద రుద్దింది సరిపోలేదా? ఇది కూడా రుద్దాలి ఇప్పుడు మా మీద? ఏంటి రుద్దుడేంటి? ఈ రుద్దుడే వారం ఏంటి? అది పర్సనల్ విషయం, అది హెల్త్ రిలేటెడ్ విషయం, అది అతనికి కూడా సంబంధం ఏం లేదు. మేబీ ఆవిడ మేబీ పెయిన్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ 2 డెలివరీస్ అయినాయి కాబట్టి హ్యాబిచ్యువేట్ అయి ఉండొచ్చు బాడీ. దానికి ఆ సైంటిఫిక్ రీజన్కి నువ్వు ఇదేంది ఈ రుద్దుడైంది మా మీద? ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే. వామ్మో, భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన విన్నారా? ఫస్ట్ కూటమి భాగస్వామ్యంలో అన్నాడు, ఆ తర్వాత అంటే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నది అనబోయి కట్ చేసి పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంలో కూటమి చేస్తున్నది అంటున్నాడు. ముందు మీకే లేదు ముందు. తెలుగుదేశం పార్టీని ఎక్కడ హైలైట్ చేస్తే పవన్ కళ్యాణ్ తగ్గిపోతాడు అన్నది కాదు ఇది, ఈ వర్షను నాగబాబు గారు. ఏ పార్టీ చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని పైకి ఎక్కామో మనం అధికారం మీదకి, ఆ పార్టీని పక్కన నెట్టేద్దాం అనుకుంటే ఎట్టా? చూడండి, వినండి, మనం కళ్ళారా ఈ రోజు చూస్తున్నాం. వినండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే. కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగింజలు 100%. పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన అంట. ఇంత ఈగో, ఇంత డబ్బా, ఇంత ఓర్చుకోలేని తనం ఏ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికో తెలుగుదేశం పార్టీకో ఆ పిఠాపురం వర్మకో నారా లోకేష్కి వస్తే ఏంటి మీ బాధ ఏంటి? వీళ్ళ వల్ల మనం గెలిచామంటే ఏంటి సమస్య ఏంటి? మన ఫ్యామిలీ చరిత్ర చెప్తుందిగా మనకు అంత కెపాసిటీ ఉందో రాజకీయాల్లో. తెలుగుదేశం పార్టీ వల్ల మనం గెలిచాం, లేకపోతే వాళ్ళ భాగస్వామ్యం ఉండటం వల్లే మేము గెలిచాం ఈరోజు అని చెప్తే ఉంది. మేము ఉండటం వల్లే వాళ్ళు తెలుగుదేశం పార్టీ గెలిచింది, అధికారం వచ్చింది, మోదీ కూడా గెలిచాడని చెప్పుకున్న డబ్బా రేకులు సుబ్బారాయణ లేదయ్యా మీరు. 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది. అబ్బో, చూస్తున్నాంలే. గత 10 నెలల్లో మనం ఎన్ని హామీలు ఇచ్చాము, ఎన్ని నెరవేర్చాము. దీపం పథకంలో ఎన్ని బొక్కలు ఉన్నాయి, రైతుకి ఇస్తానన్న డబ్బుల్లో ఎన్ని బొక్కలు ఉన్నాయి, అమ్మఒడిని క్యాన్సిల్ చేసి మనం ఎంత ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తానన్నాం. అసలు ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు? ఉండాల్సిన అమౌంట్లు, కేటాయించాల్సిన అమౌంట్ కంటే యాక్చువల్గా ఎంతైతే సఫిషియెంట్గా ఫండ్స్ ఇవ్వాలో దీపం పథకంలో అవి ఇవ్వకుండా సగానికి సగం కోసి పన్నుకి 40% దాకా కోసేసి సబ్స్క్రైబర్స్ అంటారో వాళ్ళని, గ్యాస్ సబ్స్క్రిప్షన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని క్యాన్సిల్ చేసేసి ఈ చూస్తున్నాంగా 10 నెలల్లోనే మన భాగవతం 20 సంవత్సరాల్లో సువర్ణ వద్దు. ఎందుకంటే చెప్పు, ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు. అలాంటి వ్యక్తి ఈ రోజు పుట్టడం, ఈ రోజు మన ముందు ఉండటం మన అదృష్టం. అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవుతున్నాం. పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకి సేవ చేస్తాం. ఓరు బాబో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి? ఇది నేను మళ్ళీ అంట నేను నిజంగా రాజా, నిజంగా మళ్ళీ అంట మళ్ళీ ఎందుకంటే చెప్పు. ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు. అవును, అలాంటి వ్యక్తి ఈ రోజు పుట్టడం, ఈ రోజు మన ముందు ఉండటం మన అదృష్టం. అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవుతున్నాం. కరెక్టే, అలాంటి వ్యక్తి ఎప్పుడు పుట్టరు. మళ్ళీ నాకు తెలీదు. ఎందుకంటే ఒక వ్యక్తి రాజకీయ సిద్ధాంతాలు ఏవైతే పెట్టాడో వాటన్నిటిని మర్చిపోయి లెఫ్ట్ ఇంక్లినేషన్ పాలిటిక్స్ చేసి
ఫస్ట్ రాగానే కాంగ్రెస్కి అగెనిస్ట్గా మాట్లాడి ఆ తర్వాత సేమ్ అదే పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది సర్లే అది మీ అన్నయ్య ఆయన గురించి కాసేపు వదిలేద్దాం మెల్లిగా కమ్యూనిస్ట్ పార్టీ పెరియార్ గారిని పొగిడి అంబేద్కర్ని పొగిడి మమతా బెనర్జీ గారి కాళ్ళ మీద పడి మమతా బెనర్జీ కాదు మాయావతి గారి కాళ్ళ మీద పడి బీఎస్పీ మాయావతి గారి కాళ్ళ మీద పడి పెరియార్ హిందూ చావనిజం అని చెప్పని హిందీ చావనిజం ఉత్తరాది అహంకారం అని మొత్తం అంతా ఒక రెవల్యూషనరీ ఉద్యమకారుడిలాగా మాట్లాడి చెగువేరా అప్పట్లో ఎలా అయితే మాట్లాడాడో సేమ్ అట్లాంటి ఒక మైక్ పెట్టి చేతులు అనగబెట్టి మామూలు పోజులు కాదు అసలు అట్లాంటి ఐడియాలజీ నుంచి కరెక్ట్గా 2019 జూన్లో అనుకుంటే ఎలక్షన్స్ జరిగినాయి 2020 ఎంటర్ అయ్యాము లేదు దీనమ్మ జీవితం దూకేసి రైట్ వింగ్లోకి లెఫ్ట్ నుంచి రైట్ వింగ్లోకి దూకేసి ఇక అప్పుడు అన్నాడా అనలేదో మరి లేదు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇక అంతే కథం పాచిపోయిన లడ్డూల గురించి మాట్లాడి ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ తర్వాత మాత్రం గప్చుప్ ఏం మాట్లాడినా ఎలక్షన్స్కి ముందే కుటుంబ రాజకీయాలు చేయనని ఎలక్షన్స్ తర్వాత నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎలక్షన్స్కి ముందేమో హిందీ చావనిజం అని ఎలక్షన్స్ తర్వాత ఏమో హిందీని అందరూ గౌరవించాలి మనకేంటని ఎలక్షన్స్కి ముందేమో పాచిపోయిన లడ్డూలని ఎలక్షన్స్ తర్వాత ఏం మాట్లాడకుండా ఎలక్షన్స్కి ముందేమో లెఫ్ట్ ఎలక్షన్స్ తర్వాత రైట్ ఇట్లాంటి నాయకుడిని ప్రపంచం చూడదు మన దేశంలో రాజకీయ నాయకులు ఉద్యమకారులు ఏంటి స్వాతంత్ర సమరయోధులు ఏంటి ప్రపంచమే చూడదు కరెక్ట్ ఇది మాత్రం కరెక్ట్లే ఫ్రీడమ్ ఫైటర్ రుద్దండి మా మీద రుద్దండి ఇక మట్టి ఇట్లాంటి వాడు దొరకడంట చెప్పు రుద్దు స్వామి పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకి సేవ చేస్తాం తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తానని చెప్పాలా పదవులు వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తాం వచ్చిందా సేవ చేద్దాం రాలేదా పొత్తు పెట్టుకుందాం ఏముంది మహా అయితే ఓట్లు చేయాలి జగన్మోహన్ రెడ్డి రాడు అంతేగా ఇది తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తాం పదవి వచ్చినా రా నిజ చెప్పాలా చెప్పు మీరందరూ తెలుసుకోవాల్సింది మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి తప్పులేదు ఏం చేయమంటావు వాళ్ళని ఏం చేయమంటున్నావు ఇప్పుడు తప్పు అట్లాంటి మెసేజ్లు ఈ మాకు నువ్వు పవన్ కళ్యాణ్ అంత గొప్ప అవ్వాలి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాగా అవ్వమన్నావు ఏంటి కొంపదీసి పిచ్చి మాటలు మాట్లాడక నాగబాబు వాళ్ళు నిజంగా అవన్నీ నిజమైన ఫాలో అయిపోతే పరిస్థితి ఏంటి ఆడపిల్లలది రాకపోతే అంత కావలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి ఏదైనా మంచిది గొప్పవాడికి అనుచరుడు అంటలే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడట్లేదు అయితే ఓకే అయితే పవన్ కళ్యాణ్ లాగా అవ్వండి అది అవ్వద్దు బాబు కులీస్ జెండా కులీస్ దయచేసి అవ్వద్దు బాబు మీరు అట్టాగైతే మరి పిల్లల పరిస్థితి ఏంటి అటు వద్దు అలా వద్దు కానీ అవ్వకపోతే మాత్రం ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి పవన్ కళ్యాణ్కి కాదు నేను ఆ పని చేశాను రెండో పని పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా నేను అయ్యే దమ్ము లేదు కానీ ఆయనకి అనుచరుడిగా మాత్రం నాకు అవకాశం ఇచ్చారు అది నేను చాలా సంతోషపడతాను ఎందుకు సంతోషపడవు పదవి వచ్చిందిగా ఎక్కడ పోటీ చేయలే ప్రజా జీవితంలో లేవు సంతోషం ఎందుకు ఉండదు నాకు బాబు ఉంటదిలే ఎందుకు ఉండదు ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైనా సరే మేము చూస్తున్నది కేవలం ఒక జనరేషన్ కాదు రాబోయే 3-4 జనరేషన్స్ అంటే మీరు మీ పిల్లలు మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎంత మంచి ప్రపంచాన్ని చూడాలి ఎంత మంచి జీవితాన్ని చూడాలి మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టాలి కులాల మధ్యలో మీరు కులభావం తెచ్చుకోండి అనాలి మీరు ఎందుకు బయటికి రారు లడ్డు అపవృత్తం జరిగితే అనాల మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టాలి అదేగా చక్కటి అవకాశాలు రావాలి అనేటువంటి ఆలోచనతోటే ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా రాబోయే 20 ఏళ్లలో ఇది జరిగి తీరుతుంది జరిగిద్దిలే అలా జరగకూడదనే మాలాంటి హేతువాదుల ప్రయత్నం కూడా చెప్పు పవన్ కళ్యాణ్ గారు ఒక జనరేషన్ కోసం కాదు రాబోయే 2-3 జనరేషన్ల కోసం కూడా ఆలోచించగలిగేటువంటి గొప్ప నాయకుడు వామ్మో మమ్మల్ని వదలరా మీరు ఈ రాష్ట్రాన్ని వదలరా రాబోయే 2-3 జనరేషన్లు కూడానా రుద్దుడే ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎన్ని చెప్పినా నువ్వు అసలు పవన్ కళ్యాణ్కి ఈ విషయంలో మాత్రం అసలు సరిపోదా లేకపోతే సినిమాల్లో హీరోగా రాణించలేక విలన్గా రాణించలేక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించలేక ఇందాక చెప్పారు హీరో విలన్ అని అయ్యే చెప్తున్నా యాంటోగనిస్ట్ ప్రొటాగనిస్ట్ అంటే మళ్ళీ అర్థమై సచ్చో లేదో జెండా కూలీలకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించలేక కమెడియన్గా రాణించలేక ప్రొడ్యూసర్గా రాణించలేక కాకరికి ఒక టీవీ షోలో జడ్జిగా కూర్చుని నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి ప్రజల మీద రుద్దాడు కదా
అలాంటి వ్యక్తిని నిన్ను తీసుకొచ్చి ఒక ప్రజా జీవితంలో రుద్దుడు ప్రోగ్రాంలో భాగంగా మా మీద రుద్దుతున్నాడు కదా. కాబట్టి ఈ విషయంలో మాత్రం నువ్వు ఎంత పొగిడినా పవన్ కళ్యాణ్ తక్కువే నాగబాబు గారు, పరాంజీవి నాగబాబు గారు. చెప్పు. నేను ఎమ్మెల్సీ కావటానికి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు, లేదా నేను మా నాయకులు, ఆ రోజు నాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా నాయకులందరూ, మనోహర్ గారు, రామకృష్ణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే దేవుడు అనేవాడు మనం అడిగితే వరాలు ఇస్తాడు, ఖచ్చితంగా వరాలు ఇస్తాడు. కానీ అడగకుండానే వరాలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్. అతను ఏమని పిలవాలో మీరే డిసైడ్ చేసుకోండి. అది అంటే పవన్ కళ్యాణ్ దేవుడు రుద్దుడు ఇదేం రుద్దుడయ్యా నాగబాబు, ఈ రుద్దుడేది. అడిగితే వరాలు ఇచ్చేవాడు దేవుడు, అడగకుండా వరాలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్ అన్న. బాబు కొంచెం ఆ కర్నూలు దగ్గరికి వెళ్ళి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అడుగుతున్నారయ్యా వరం ఇవ్వమని చెప్పి వెళ్ళి కొంచెం, అయ్యా పవన్ కళ్యాణ్ గారి అన్నగారు పరాణజీవి నాగబాబు గారు కొద్దిగా నా అభిమానుడు ఉప ముఖ్యమంత్రి మన కార్పొరేటర్ మేయర్ అని వచ్చేస్తుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఆయనకి నాకు ఆయన మీద ఉన్న అభిమానంతో కార్పొరేటర్ అనలేకపోతున్నా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, తప్పు అని ఎప్పుడు చెప్తానే ఉంటాం మేము. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని కొంచెం అక్కడికి వెళ్ళి సుగాలి తల్లికి వరం ఇమ్మని చెప్పండి, కొద్దిగా వరం ఇమ్మని చెప్పండి వెళ్ళి. లేదంటే పాచిపోయిన లడ్డూలు ప్రత్యేక హోదా గురించి వరం ఇమ్మని చెప్పండి, ఇస్తారా? కొద్దిగా అది చెప్పండి. సరే బాబా, ఇక ఉందా, ఇంకేమన్నా ఉందా దీంట్లో? ఇంకెంతసేపు ఉందో, ఇంకా అయిపోయిందిలే. చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకా ముఖ్యమైన విషయం ఉందా? ఇంకా రుద్దాలా? జనసేనకి ప్రాణవాయువు లాంటి వాళ్ళు కార్యకర్తలు, వీరమహిళలు, జన సైనికులు, అభిమానులు కాదు తెలుగుదేశం పార్టీ. నేను ఒక జన సైనికుడిని అని చెప్పుకోవడంలో ఉండే ప్రైడ్ నాకు ఇంకా ఏ విషయంలో రాదు. చాలా గర్వపడుతుంటాను. తప్పులేదు, నిజాయితీగా రాజకీయాలు చేస్తూ ఉండే ప్రతి కార్యకర్త అట్లాగే అనుకుంటాడు, ప్రైడు గైడు అని చెప్పని. ఓకే, అదోకే. కానీ పాపం జనసేన కార్యకర్తలకి ఒక ఈ మచ్చ ఉందిగా, పాపం ప్రతి జెండా మోయాల్సి వస్తుంది వాళ్ళు కూలీలా. కానీ కొద్దిగా దాని గురించి కూడా చెప్పుంటే బాగుండేది. పాపం అట్లీస్ట్ ఎప్పటి నుంచైనా దాని మీద స్టిక్ అని ఉంటారు అని అనుకుంటున్నా. చూడాలి. అలాంటి జన సైనికులకి మీ అందరికీ మేమందరం అండగా ఉంటాం. ఏదైనా చిన్న ఇబ్బందులు తలెత్తినా అవన్నీ సరిచేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, జనసేన పార్టీ ఒక్కటే మీరు ఒక కార్యకర్త స్థాయి నుంచి అత్యంత ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగేటువంటి డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి పార్టీ జనసేన. అందుకేనా నువ్వు కార్యకర్తవా నాగబాబు? నువ్వు ఎవరవి? పరాణజీవి నాగబాబు గారు ఎవరండి మీరు కార్యకర్త? జనసేన కార్యకర్త స్థాయి నుంచి మీరు కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేశారండి. మీరు ప్రజా జీవితంలో ఉన్నారా? ఎన్ని ప్రజా సమస్యలు తీర్చారు సార్ నాగబాబు గారు మీరు గత 10 సంవత్సరాల్లో? జనసేన ఫామ్ అయిన 11-12 సంవత్సరాల్లో ఎన్ని ప్రజా సమస్యల మీద మీరు వెళ్ళి పోరాడారండి నాగబాబు గారు? కార్యకర్త స్థాయి నుంచి రావాలంటే జనసేనలోనే సాధ్యం అంట. నువ్వు వచ్చావు, మరి జనసేన కార్యకర్తలు ఎంతమందికి పాపం ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు? అందరూ పాపం ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం మీ అదృష్టం. పాపం నాయకులను కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు లాస్ట్ మినిట్లో, ఎమ్మెల్యే క్యాండిడేట్లని. ఇంకా ఉన్నాయి అయ్యే విషయాలు. కాబట్టి జనసేనలో ఉండండి, జనసేనని ప్రోత్సహించండి. కాదు మీ బిడ్డలకు కాదు, మీ మనవాళ్ళకి కాదు, రాబోయే తరాలందరికీ జనసేన అండగా ఉంటుంది. మీ అందరికీ మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఎందుకు చేయు సపోర్టు? నీకు ఫ్రీగా ఎమ్మెల్సీ ఇస్తే అక్కడ ప్రజలకు సపోర్ట్ చేస్తున్నట్టు జనసేన కార్యకర్తలకు సపోర్ట్ చేస్తున్నట్టు లేదు. సొంత కుటుంబానికి సపోర్ట్ చేసుకొని నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే మీద రుద్దినందుకు పాపం ఏదో మాట్లాడుతున్నావు. మాట్లాడలే నాకు బాబు. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకు కూడా అగైన్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇట్లాంటి వాళ్ళు మీరు మాట్లాడద్దని చెప్పండి. మేము మా అభిమానులని చక్కగా చూసుకుందాం అనుకుంటుంటే మీరేంటి తప్పది. ఇలాంటి వ్యక్తుల గురించి మీరు దయచేసి అడగొద్దు. ఉంటాను బాబా.